నాకు అవే థాట్స్ వస్తున్నాయంటే మైండ్కి ఒక గుణం ఉంటుంది. నేను చాలాసార్లు మెసేజ్లో చెప్తాను, నువ్వు ఎక్కువ ఏది మాట్లాడితే నీ మైండ్ అదే ఆలోచిస్తావు. నువ్వు బాగా సినిమాలు చూస్తావు అనుకో, నువ్వు సినిమా యాక్టర్ లాగే నడుస్తావు, సినిమా యాక్టర్ లాగే మాట్లాడతావు, సినిమా యాక్టర్ లాగే బిహేవ్ చేస్తావు. అది ఎక్కువ వాక్యం విన్నావు అనుకో, నీ మైండ్లో ఎక్కువ వాక్యం వస్తుంది. ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రేయర్ చేస్తున్నట్టే కళ్ళు వస్తాయి. ఎక్కువ బైబిల్ చదువుతున్నావు అనుకో, కళలో కూడా బైబిల్ చదివినట్టు ఉంటుంది. అది ఎక్కువ ఇలాంటి గాలి దాంతో మాట్లాడుకో, గాలిదే వస్తుంది కళ్ళలోకి. నీ మైండ్ నువ్వు ప్రిపేర్ చేసుకో, నీ మైండ్ నువ్వు రెడీ చేసుకో. ప్రార్థన, భయము, వాక్యము, సహవాసం ఇలాంటివి ఉంటే నీ మైండ్ ఎలా పని చేయాలో అలా పని చేస్తుంది. అందుకే మారు మనసు పొందంటే ఇది మారాలి, కాన్షియస్ మారాలి. కాన్షియస్ మారాలి అంటే ఇలాంటి సెమినార్స్కి, సభలకి, చర్చలకి పోయి నువ్వు ఎక్కువ ఆ వాతావరణానికి అలవాటు పడితే నీ కాన్షియస్ మారుతుంది అనమాట. నీ మనసు సాక్షి మారుతుంది, నీ మైండ్ మారుతుంది. ఎప్పుడైతే మారుతావో అలాంటి థాట్స్ నీకు తగ్గుతాయి. ఎప్పుడో నేను చెప్పాను యూత్ మీటింగ్లో, మన బాడీలో సెక్స్ ఆర్గాన్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. అది ఎలా దాన్ని అణిసివేయాలి అంటే, అది మ్యారేజ్ వరకు ఎలా అణచాలంటే, నువ్వు ఎంత దేవుని కొరకు వైరాగ్యంగా రగిలితే దాన్ని అంత కంట్రోల్లో పెట్టచ్చు. నువ్వెంత భక్తిహీనంగా ఉంటే అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇదే దీన్ని గుర్తుపెట్టుకో.